కరెంట్ బిల్లు మీకు గతంలో పోలిస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతంలో కరెంటు బిల్లు వచ్చి 400, 300 వచ్చేది. ఇప్పుడు వచ్చి 2000, 3000 వస్తుంది కరెంటు బిల్లు. దానివల్ల మేము కట్టలేకపోతున్నాం. గతంలో వచ్చి కరెంట్ బిల్లు ఒక నెల కట్టకపోయినా ఇంకో నెల కట్టకపోయినా కట్ చేసేవాళ్ళు కాదు. 2 నెలల బిల్లు ఒకేసారి కట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఈ నెలలో ఇచ్చిన బిల్లు ఈ నెలలోనే కట్టకపోతే వచ్చి అమ్మటే కట్ చేస్తున్నారు. అందులో వచ్చి ఇంతకుముందు 400, 300 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు, 2000 వస్తుంది. మాలాంటి వాళ్ళు మేము కట్టుకోలేకపోతున్నాం కరెంటు బిల్లు. దానివల్ల ఏమంటే వచ్చి కట్ చేస్తా ఉన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటమ్మా? మినపప్పు, కందిపప్పు అట్లాంటివన్నీ రేట్లు పెరిగినాయి. అవి కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం మాలాంటి వాళ్ళం సామాన్యులు. ఇప్పుడు కందిపప్పు ఇంతకు ముందు గతంలో వచ్చి 60 రూపాయలు, 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు వచ్చి కందిపప్పు వచ్చి 200, మినపప్పు వచ్చి 200 అట్లా ఉంది. కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం మాలాంటి సామాన్యులు. ఏ ప్రభుత్వం వస్తే ఇవన్నీ బాగుపడతాయి అనుకుంటున్నాం? మేము తెలుగుదేశం వస్తేనే బాగుపడిద్దని అనుకుంటున్నాం. ఈసారి నెల్లూరు సిటీలో మీ ఓటు ఎవరికండి? నారాయణ సార్కే. ఏంటి అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఏం చేశారు ఆయన? రోడ్లు వేశారు, చాలా అభివృద్ధి చేశారు కాబట్టి ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. అదే తెలుగుదేశం అనేది వస్తే ఏదైనా జాబ్ వస్తుంది కదా పిల్లలకి తగ్గట్టుగా అని.